తూర్పుగోదావరి జిల్లాలో మరో కీలక నేత జనసేన వైపు వస్తున్నట్టుగా సమాచారం ఉంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఈ వివరాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి జనసేనలో చేరుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి, దాని మీ అభిప్రాయం? జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానం మేరకు ఈ నెల 21వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నేను జనసేన పార్టీలో చేరుతా ఉన్నా. అంటే బీజేపీతో గత 4 సంవత్సరాలుగా మీ ప్రయాణం ఎలా సాగింది? ఎందువల్ల బీజేపీతో డిఫర్ అయ్యారండి? భారతీయ జనతా పార్టీలో నేను 2013లో జాయిన్ అయ్యా. ఆనాడు ఉధృతంగా సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో విభజనకి అనుకూలమైన పార్టీ అయినా సరే భారతీయ జనతా పార్టీలో చేరా. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వస్తుందని, అలాగే వచ్చింది కూడా. నా వరకు నేను ఎమ్మెల్యే పరంగా ప్రజలకి చేరువుగా ఉంటూ పూర్తి స్థాయిలో నా పని అంతా చేయడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాజమండ్రి అర్బన్ జిల్లా సంస్థాగతంగా ఇబ్బందులు ఉన్నాయి. నాకు డే 1 నుంచి ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఎక్కడో అక్కడ సమస్య పోతాయి అనుకున్నాను, కానీ అది తగ్గలేదు. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ యొక్క రెలవెన్స్ ఇన్ ఏపీ 3 అంశాల మీద నేను డిఫర్ అయ్యా. ఎందుకంటే అన్నీ చేసుకుంటూ వచ్చి ఒక రైల్వే జోన్ కానివ్వండి, దుగ్గరాజపట్నం పోర్ట్ కానివ్వండి, కడప స్టీల్ ఫ్యాక్టరీలో తాత్సారం చేసి మాకు కూడా మేము రిప్రజెంట్ చేసినప్పుడు, కోర్ కమిటీస్ రిప్రజెంట్ చేసినప్పుడు ఇస్తాము అని చెప్పి. గతంలో కూడా మీరు భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో ఆలస్యం చేస్తుంది, జాప్యం చేస్తుంది అన్నప్పుడు మీడియా మీద కూడా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ఖచ్చితంగా చేసి తీరుతున్న నమ్మకం మీరు వ్యక్తపరిచారు. అయితే ఆ నమ్మకాన్ని వమ్మైనా అంటారా? ఖచ్చితంగా మేము 2016 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. అదే టైంలో అదే రోజున అధ్యక్షులు అమిత్ షాజీని కూడా కలవడం జరిగింది. వారు మా ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పిన దాన్ని మేము నమ్మకంతో మేము ప్రెస్కి కానీ ప్రజలకు కానీ చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఈక్వలెంట్గా ఇచ్చారు, పూర్తి స్థాయిలో ఇచ్చారు. అదే రోజున మేము మీట్ అయ్యాం. ఏదైతే ఆ రోజు అర్ధరాత్రి అనౌన్స్ చేశారో 2016 సెప్టెంబర్ 9వ తారీఖు మేము ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. ఆనాడు ప్రధానమంత్రి గారు అన్నారు, అధ్యక్షుల వారు సీరియస్గా ఖచ్చితంగా మనం ఆంధ్రాకి రైల్వే జోన్ కానీ, ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే దుగ్గరాజపట్నం పోర్ట్ ఏదైతే విభజన చట్టంలో ఉన్నాయో మిగతా అంశాలు ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఆ మాట మేము నమ్మి పూర్తిగా ప్రజలకు కూడా అదే విధంగా గంట బల్లగుద్ది చెప్పడం జరిగింది. అంటే ఒక ప్రధాన స్థాయి మాట నమ్మాలి కాబట్టి మీరు కూడా నమ్మారు. అంటే మామూలు మాట్లాడిన చిన్న స్థాయి వ్యక్తి కాదు, ఒక ప్రధాన స్థాయి వ్యక్తి విభజన చట్టంలో ఏమున్నాయో అవనిస్తామన్నారు. ప్రధానమంత్రి ఆఫీసులో రికార్డు ఉంటుంది. ఆ రోజు కలిసినప్పుడు ఖచ్చితంగా చేస్తామన్నారు. అమిత్ షా గారు మాకు వాగ్దానం చేశారు. కానీ ఇవాళ జనవరి 2019. అంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ప్యాకేజీని వ్యతిరేకిస్తూనే వచ్చారు. అంటే ఆ రోజే ఇవన్నీ కేంద్రం ఇచ్చి పాచిపోయిన లడ్డూలను విమర్శించారు. అయితే ప్రస్తుతం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్తో మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే భారతీయ జనతా పార్టీ చేసిన మోసం, భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం కానీ పవన్ కళ్యాణ్ వాటిని ఎలా ఎదుర్కొంటారనుకున్నారు? ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇది ఏదో 2 పార్టీలు తగాదాగా కనబడుతోంది. మధ్యలో తెలుగు ప్రజలు నలిగిపోతూ ఉన్నారు. ఇది తెలుగుదేశం విషయం కాదు, భారతీయ జనతా పార్టీ ఇష్యూ కాదు. ఒక చట్టం ఉంది, ఆ చట్టంలో ఈ 3 అంశాలు మిగిలిపోయి ఉన్నాయి, చేయవలసిన అవసరం ఉంది. ఏదైతే ఆనాడు నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆర్థిక అంశం అని. ఈనాటికి అదే మాట మీద కట్టుబడి ఉంటారు. నేను ఆ మాటలో నాది ఏం తేడా లేదు. భారతీయ జనతా పార్టీ బాగానే చేసిందని చెప్పగలను, చెప్తాను కూడా. చేసింది చేసినట్టు చెప్తా, చేయంది చేయనట్టు చెప్తా. ఏదైతే ఈ 3 అంశాల్లో ఆర్థిక పెద్దగా ఇష్యూ లేని అంశాలు కూడా వీళ్ళు తాత్సారం చేయడం జరిగింది. అంటే ఇక జనసేన అంటే ఆయన చూస్తుంటే, పవన్ కళ్యాణ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో అటువంటి నాయకుడు మన రాష్ట్రానికి అవసరం అనిపిస్తుందా? ఎలా ఉండబోతుందంటే ఇవాళ మన సమాజంలో చూస్తూ ఉన్నాం, ప్రతి పార్టీ కూడా ఏ విధంగా అవినీతి ఊబిలోకి కూరుకుపోతూ ఉన్నాయి. జనసాంద్రం ప్రతి ఒక్కడు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా ఇవాళ అవినీతి బారిన పడతా ఉన్నారు. అవినీతి ఒక నిరోధకం ఏదైతే అభివృద్ధికి నిరోధకంగా తయారైందో, మన గ్రామాల్లోకి వెళ్ళండి, లేకపోతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక మార్పు రావాలి, పరిపాలనలో ఒక సుపరిపాలన రావాలి, గుడ్ గవర్నెన్స్. ఇవాళ గుడ్ గవర్నెన్సే లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నాకు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇవాళ గవర్నెన్స్ లేదు ఏపీలో. ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేస్తున్నాడో తెలియదు. మొన్న తిత్లీ తుఫాన్ వస్తే 4-5 జిల్లాలు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం అందరికీ అక్కడ మార్చారు. ఇది అడ్మినిస్ట్రేషన్ అనుకోదు. కాబట్టి ఏదైతే ఒక మంచి పరిపాలన వస్తుంది, ప్రజలకి కనెక్ట్ అవుతారు, అవినీతికి తప్పకుండా దూరంగా ఉండే వ్యక్తి. ఎందుకంటే మేము ఉదాహరణకు మీకు చెప్తాను,
డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేద్దామండి, రేషన్ బియ్యం ఎవరు తింటలేదు, చాలా డబ్బులు పోతూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ముందు ఫస్ట్ ఇయర్లో ముఖ్యమంత్రి గారు కూడా ఎస్ అన్నారు, కానీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు. ఎక్కడ పొల్లు పోకుండా ఏ కుటుంబం అయినా సరే నిత్యావసర సరుకులు కానీ భోజనానికి సరిపడా వరకు వాళ్ళు కొనుక్కుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు కష్టపడి బతుకుతారు, వృద్ధిలోకి వస్తారని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే రాజస్థాన్లో సక్సెస్ అయింది. ఇప్పుడు మనందరికీ తెలుసు 90% మంది ఇవాళ రేషన్ బియ్యం తినరు. అక్కడ అడపా 2 కేసులు పట్టుకుని అదేదో పెద్ద విషయం కింద సైక్లింగ్ మిల్లర్స్ సైక్లింగ్ చేసేది. కొంతమంది ఎవరన్నా కానివ్వండి, ఒక పని ప్రజలకు ఉపయోగపడలేదు, ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. దాన్ని మార్పు చేయడంలో ఒక చేతనం కావాలా, ఒక ధైర్యం కావాలా. ఉన్న సిస్టమ్ మారిస్తే ఆఫీసర్ ఏమనుకుంటాడో ఇంకోటి ఏమనుకుంటాడో అంటే అది పరిపాలన ఎలాగవుతుంది? ప్రధానంగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, మేనిఫెస్టోలో పెట్టి కూడా దాన్ని నెరవేర్చలేకపోవడం, అది ఇదంతా కూడా రాజకీయ జవాబుదారితనం అనే అంశాన్ని ప్రధానంగా జనసేన ముందుకు తీసుకెళ్తుంది. అది రాజకీయాల్లో రాజకీయ జవాబుదారితనం రాజకీయ పార్టీలకు సాధ్యమంటారా? పవన్ కళ్యాణ్ ద్వారా అది సాధ్యమవుతుందంటారా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు మనం చూసుకుందాం. ఎక్కడ నేల విడిచి హామీలు ఇవ్వాల. ఇవాళ కుటుంబానికి 2,500 రూపాయలు లేకపోతే 6 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడానికి ప్రభుత్వానికి ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఖర్చు పెడుతున్నాం. మనం ఖర్చు పెడుతున్నది సవ్యంగా 100% ఆ కుటుంబాలకు చేరే విధంగా చేయడం పెద్ద ఇబ్బంది కాదు. మనం ఉదాహరణకి మీరు చెప్తున్న వాగ్దానాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లు తిరిగినప్పుడు 2014లో రైతులారా మీరు ఎవరు కూడా అప్పులు కట్టొద్దు, నేను హామీ, డ్వాక్రా రుణాలకు హామీ అంటే ఏ విధంగా రైతు నష్టపోయాడో చెప్తాను మీకు. ఈ రాష్ట్రంలో మామూలుగా రైతు రుణాలు ఏదో పంట రుణాలు తీసుకుంటే సరైన సమయంలో కట్టేస్తే వాడికి 3 రూపాయలు వడ్డీ పడుతుంది, పావలా వడ్డీ పడుతుంది. అట్లా కాకుండా రైతాంగం అంతా కూడా ఈయన ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మి అప్పులు తీర్చలా. అక్కడ వడ్డీ పరంగా పోయింది. ఆయన మొత్తం రుణం అంతా కూడా ఒకసారి తీర్చలా. ఇవాళకి ఇంకా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ బాకీ ఉంది. దానివల్ల బ్యాంకర్స్ రైతులకు దూరం అయ్యారు, క్రెడిట్ అప్పు దొరకలా, మొత్తం వ్యవస్థని నాశనం అయిపోయింది. అటువంటి వాగ్దానాలు పవన్ కళ్యాణ్ గారు చేయలేదు, చేయరు కూడా నా నమ్మకం కూడా. చూసుకుంటే భారతీయ జనతా పార్టీతో కేవలం దుగ్గరాజపట్నం పోర్టు కావచ్చు, ఇతర అంశాలపై డిఫర్ బయటకు వచ్చిన తర్వాత ఇక రాజకీయ పార్టీలో జవాబుదారితనం అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ గారి ద్వారా అది సాధ్యపడుతుందని ఆలోచన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సాయికృష్ణతో రాజేష్, 99 టీవీ, తూర్పుగోదావరి జిల్లా. For more updates, please subscribe 99 TV Telugu.